నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంను పర్యటించాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను కోరిన ఎంపీ అరవింద్. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం. జగన్పల్లి మండలంలో క్రీడలు సెంట్రల్ లైటింగ్ డివైడర్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన మైనార్టీ నాయకులు. హైదరాబాద్లో అసాదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఎంఐఎంలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ల సమక్షంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఆదేశం. ఘనంగా ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు. కేక్ కటింగ్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్యాడర్. టీపీసీసీ మహేష్ గౌడ్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆశీర్వాదాలు పొందిన వినయ్ రెడ్డి. కామారెడ్డిలో సందడి చేసిన ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం. సెల్ఫీల కోసం పోటీపడ్డ అభిమానులు. నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ప్రారంభమైన డిఎస్ స్మారక క్రీడా పోటీలు. ఈ నెల 25 వరకు వివిధ రకాల క్రీడలు జరుగుతున్నాయన్న నిర్వాహకులు. పరమానందాన్ని అనుభూతిని పొందాలంటే హిమాలయ ధ్యాన యోగ ద్వారానే సాధ్యమవుతుంది. జైన్ మందిరంలో ప్రారంభమైన హిమాలయ ధ్యాన యోగ. ఇన్విటేషన్ల పేరిట డ్యూటీలకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులు. క్రీడా పోటీలకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీరియస్. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంను పర్యటించాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను ఎంపీ అరవింద్ కోరారు. న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న నిజామాబాద్ ఎంపీ అరవింద్ భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలపై చర్చించారు. అలాగే నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంను పర్యటించాలని ఉపరాష్ట్రపతి జగదీప్ ను ఎంపీ అరవింద్ కోరారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడాకారుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పిలుపునిచ్చారు. జగన్పల్లి మండల కేంద్రంలో నేడు రేపు ఎల్లుండి 3 రోజులుగా నిర్వహించ తలపెట్టిన 68వ మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన గ్రామీణ ఎమ్మెల్యే రేకులపల్లి భూపత్ రెడ్డి జ్యోతి వెలిగించి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ప్రారంభించారు. ఇట్టి క్రీడల ప్రారంభోత్సవ సమయంలో ఆయా గ్రామాల నుండి వచ్చినటువంటి ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మార్చి 1 దృశ్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. భూపత్ రెడ్డి గౌరవ వందనం స్వీకరించారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. ఇట్టి కార్యక్రమానికి మండలానికి చెందిన ఆయా గ్రామాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని బృందాలు, విద్యార్థులతో పాటు ఆయా గ్రామాల తాజా మాజీ ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఇట్టి క్రీడా నిర్వహణకు గ్రామ అభివృద్ధి సహకారంతో పాటు ఆయా దాతల సహకారంతో నిర్వహణ కొనసాగుతుండగా కీర్తిశేషులు గడ్డం పైపుల రాజారెడ్డి నూతన బిల్డింగు దాత సహకారం, అలాగే గ్రామ అభివృద్ధి కమిటీ సహకారం, గ్రామస్తులు, యువకులు, యువజన సంఘాల ఆధ్వర్యంలో క్రీడలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం లింగయ్య, గడ్డం సునీతారెడ్డి, గ్రామ తాజా మాజీ సర్పంచులు నర్సారెడ్డి, బాలకిషన్, రూపాయల గంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిన్నారెడ్డి, ఆయా నాయకులు ఉన్నారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జగన్పల్లి మండల స్థాయి అంతర పాఠశాల క్రీడోత్సవాలకు నన్ను ఆహ్వానించే మరి మండలానికి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్స్, అదేవిధంగా హై స్కూల్స్, జిల్లా పరిషత్ స్కూల్స్, మరి అదేవిధంగా అప్పర్ ప్రైమరీ స్కూల్స్ అందరూ కూడా పిల్లలు ఇక్కడ పరేడ్ చేసి పరేడ్ వందనము చేసి నన్ను గౌరవించినందుకు వాళ్ళందరూ కూడా, అదేవిధంగా మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మన పాఠశాల యొక్క ఉపాధ్యాయులు లింగన్న గారు, అదేవిధంగా పెద్దలు రాజారెడ్డి గారి కుమార్తె అయినటువంటి సునీతారెడ్డి గారికి, అదేవిధంగా మరి
మన తహసీల్దార్ గారు కిరణ్మయ్య గారికి ఎంపీడీఓ జిల్లా కోర్టులో కేసుల్లో అటెండెన్స్ కోసం వచ్చే కక్షిదారుల కోసం జిల్లా జడ్జి కుంచాల సునీత అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నిజామాబాద్ నగరంలో ఉన్న జిల్లా కోర్టులో ఉన్న వివిధ కోర్టు కేసుల కోసం వచ్చే కక్షిదారులకు ఆకలి తీర్చేందుకు డిఎల్ఎస్సి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి కుంచాల సునీత ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు కుంచాల సునీత చేతుల మీదుగా జిల్లా న్యాయ అధికారులు, సిబ్బంది, న్యాయవాదుల సమక్షంలో కక్షిదారులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మేయర్ మీర్ మజీద్ అలీతో పాటు పలువురు కార్పొరేటర్లు ఎంఐఎం పార్టీలో చేరారు. నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మైనార్టీ లీడర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఎంఐఎం పార్టీలో చేరారు. నగరానికి చెందిన మాజీ డిప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ ఖాన్, వక్ఫ్ బోర్డు చైర్మన్ ఫయాజ్, 57వ డివిజన్ ఇన్ఛార్జ్ అమర్తో పాటు కార్పొరేటర్లు మునవర్ అలీ తదితరులు కలిసి హైదరాబాద్ లో ఎంఐఎం పార్టీ అధ్యక్షులు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీలో చేరారు. అసదుద్దీన్ వారికి స్వాగతం పలికారు. గత ప్రభుత్వం హయాంలో రైతులకు జరిగిన మోసాలను ఎండగట్టి ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన రైతులకు అండగా నిలిచిందని కాంగ్రెస్ ప్రభుత్వమేనని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి తెలిపారు. జగన్పల్లి మండల కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడానికి వచ్చిన గ్రామీణ ఎమ్మెల్యే భూపత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారి నుండి జగన్పల్లి అంబేద్కర్ చౌరస్తా వరకు సుమారు 4 కోట్లతో నిర్మించిన సెంట్రల్ లైటింగ్ డివైడర్ ను ఈ రోజు ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభా వేదికను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, జగన్పల్లిలో నేను గెలిచిన నుండి సుమారు గ్రామానికి 25 లక్షల సీసీ రోడ్లతో పాటు వాళ్ల సంఘాలకు అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. అలాగే ప్రస్తుతం కూడా కొన్ని కుల సంఘాలకు పనులు ఆగిపోయిన వాటిని త్వరలోనే సంఘానికి 5 నుండి 10 లక్షల వరకు నిధులు మంజూరు చేస్తానన్నారు. నన్ను ఎంతో అభిమానంతో మీ గ్రామస్తులు అధిక మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత 25 సంవత్సరాల క్రితమే రైతులకు ఉచిత కరెంటు అందించింది. ఇక నేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందించడంతో సుమారు 85 కోట్ల మంది దానిని వినియోగించుకున్నట్లు తెలిపారు. వారికి బోనస్ కూడా ఇవ్వబోతున్నామన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో రైతులను అన్ని విధాలుగా మోసం చేశారు కాబట్టి రాబోయే రోజుల్లో పలు అభివృద్ధి పనులు చేసుకుంటూ నా వంతు సహాయ సహకారం అందిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేని గ్రామ వీడీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డితో పాటు సింగిల్ విండో చైర్మన్లు ఆర్మూర్ గంగారెడ్డి, శ్రీనివాస్, కాటిపల్లి నర్సారెడ్డిలతో పాటు ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, మహిళా సంఘం సోదరీమణులు, యువకులు ఉన్నారు. ఇక్కడ సెంట్రల్ లైటింగ్, తర్వాత 4 ట్రాక్ రోడ్డు, అదేవిధంగా రెండాకాల కూడా డ్రైనేజ్ మొత్తం కలిసి అంటే ఎస్టిమేటెడ్ కాస్ట్ 4 కోట్లతో ఇవాళ మనము మన గ్రామంలో శంకుస్థాపన కొరకు ఇక్కడ రావడం జరిగింది. మరి మీ గ్రామ మాజీ సర్పంచ్ నర్సారెడ్డి గారు, ఇక్కడ ఒక మనకు గ్రామంలో విద్యుత్ భవనం కావాలి, దానికి కొన్ని మడిగలు కూడా కట్టుకుంటే మాకు గ్రామం మీద ఆదాయం వస్తుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇంకా చాలా సమస్యలు మన కుల సంబంధానికి సంబంధించిన ముఖ్యంగా ఎస్టీ సోదరులు ఈ జంగమ్మ. ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి జన్మదిన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆశీర్వాదం తీసుకున్నారు. హైదరాబాద్ లో కలిసి శాల్వాతో సత్కరించారు. పెద్దలు, పితృ సమానులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధర్ శాసనసభ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి కలిసిన వినయ్ రెడ్డి శాల్వాతో సత్కరించారు. అనంతరం ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. వినయ్ రెడ్డితో పాటు ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. గెలుపు ఓటములు సహజమేనని డిఎస్ స్మారక క్రీడా పోటీలు ప్రారంభోత్సవ వేడుకల్లో ఆయన తనయుడు తొలి మాజీ మేయర్ సంజయ్ అన్నారు. నిజామాబాద్ నగరంలోని కలెక్టరేట్ మైదానంలో ఏర్పాటు చేసిన నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో గ్రీసు ధర్మపురి శ్రీనివాస్ స్మారక క్రీడా పోటీలు నిర్వహించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, బాక్సింగ్ క్రీడా పోటీలను ఈ రోజు తొలి మాజీ మేయర్ సంజయ్ ప్రారంభించారు. మొదట జ్యోతిని వెలిగించి జెండాను ఆవిష్కరించారు. అనంతరం క్రీడాకారులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ధర్మపురి సురేందర్, మాజీ బీసీ వెల్ఫేర్ అధికారి సాయిలు, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మార్చ్ ఫస్ట్లో ఉత్తమ ప్రదర్శన చేసిన బీపీఎస్ విద్యార్థులకు సంజయ్ చేతుల మీదుగా మెమెంటోను అందజేశారు. అనంతరం జిల్లా నుండి సుమారు 800 మంది విద్యార్థులు వివిధ పాఠశాలల నుండి ఈ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నారని, ఈ పోటీలు ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతాయన్నారు. That we officially declare the sports meet open. Let the games begin and may the best team win. Thank you for joining us and let us enjoy a
day filled with energy, enthusiasm and exemplary sportsmanship. Wish you all the best. కామారెడ్డిలో బ్రహ్మానందం సందడి చేశారు. బాంబే క్లాస్ షోరూమ్ ను ప్రారంభించారు. బ్రహ్మానందంతో సెల్ఫీలు దిగేందుకు ఆయన అభిమానులు పోటీపడ్డారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో హాస్యనటుడు పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం సందడి చేశారు. జిల్లా కేంద్రంలోని నూతనంగా నిర్మించిన బాంబే క్లాత్ షాపింగ్ మాల్ ను ప్రారంభించేందుకు బ్రహ్మానందం ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా బాంబే క్లాత్ హౌస్ లో బ్రహ్మానందం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బ్రహ్మానందం అభిమానులు భారీగా బాంబే క్లాత్ కు తరలి వచ్చి ఆయనను తిలకించారు. అలాగే అభిమానులు బ్రహ్మానందంతో సెల్ఫీ ఫోటోలు దిగేందుకు ముందుకొచ్చారు. సుమారు 15 నిమిషాల పాటు బ్రహ్మానందం బాంబే క్లాత్ హౌస్ లో సందడి చేసి వెళ్లిపోయారు. ప్రారంభోత్సవంలో షోరూం యజమానులు వీటిలాల్, వీటి రాజ్ కుమార్, సిబ్బంది తదితరులు ఉన్నారు. మీ అందరి యొక్క ఆశీస్సులు పొందాలని, మీ దగ్గర ఆశీస్సులు పొందాలని ఇక్కడికి వచ్చాను హైదరాబాద్ నుంచి. ఈ రోజు నుంచి ఈ బాంబే క్లాత్ హౌస్ దినదినాభివృద్ధి చెంది ఒక అద్భుతమైనటువంటి స్థితికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామానికి చెందిన బాలాజీ వికలాంగుల సంఘం సభ్యులు కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజావాణిలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే జాన్కంపేట్ గ్రామంలో బాలాజీ వికలాంగుల సంఘంలో ఉన్న సుమారు 50 మంది సభ్యులకు గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇట్టి ప్లాట్ల స్థలాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించాలని, అలాగే అక్కడ ఇళ్లు నిర్మించడానికి అనుమతులు గ్రామ పంచాయతీ ద్వారా ఇప్పించాలని కోరుతూ ఈ రోజు జిల్లా కలెక్టర్కు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వికలాంగుల సంఘం అధ్యక్షుడు ఉప్పు మురళి మాట్లాడుతూ గత 12 సంవత్సరాల నుండి ప్లాట్లు వేసుకుని నివాసం ఉంటున్నామని, అయితే గత 2 సంవత్సరాల క్రితం సుమారు 50 మందికి పట్టాలు ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నామని, ప్రభుత్వం విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని వారు కలెక్టర్ని కోరారు. అటవీ విస్తీర్ణం పెంచినందుకు హరితహారంలో మొక్కలు నాటుతుంటే అక్రమార్కులు, అక్రమదారులు చెట్లను నరికివేస్తూ కలప రవాణాకు పాల్పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలపల్లి శివారులోని సర్వే నెంబర్ 224/1 అటవీ భూముల్లో పోడు భూముల పేరుతో వ్యవసాయ భూములను మార్చుతున్నారు. అడవుల్లో ఆక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు గత ప్రభుత్వం పోడు భూములకు పట్టాలు పంపిణీ చేసింది. అయినా చెట్లు నరికివేత మాత్రం ఆగడం లేదు. పర్యవేక్షించాల్సిన అటవీ అధికారులు ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడంతో పచ్చని చెట్లు అంతరించిపోతున్నాయి. పోడు వ్యవసాయం పేరుతో గత కొన్నేళ్లుగా గిరిజనులు అటవీ శివారులోని చెత్తను నరికివేస్తున్నారు. అధికారులు ఉదాసీనత వల్ల వర్ణి మండలంలో అటవీ సంపద అంతరించిపోతుందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గుట్టలో కొందరు అక్రమార్కులు చెట్లను నరికివేస్తూ గుట్ట భూములను బీడు భూములుగా మార్చి పట్టాలు చేసుకుంటున్నారంటే అటు అటవీ శాఖ అధికారులు, ఇటు రెవెన్యూ శాఖ అధికారులకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అనే అనేక ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా నిజామాబాద్ జిల్లా డిఎఫ్ఓ అధికారి ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దర్పల్లిలో శ్రీ జగన్నాథ స్వామి ఆలయ భూములను కాపాడాలని కోరుతూ వీడీసీ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్కి మాలతికి గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించిన భూమి ఆక్రమణకు గురి అవుతుందని, అట్టి భూమిలో ఇటు నిర్మాణం చేపడుతున్నారని కోరుతూ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు నేడు తహసీల్దార్ మాలతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ గతంలో ఆలయానికి సంబంధించిన భూమి ఎన్ని ఎకరాలు ఉందో అట్టి భూమిని సర్వే నిర్వహించి ఆక్రమణకు గురైన భూమిని ఆలయ ట్రస్టుకు అప్పగించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు ఇంజాపురం మహేందర్, ప్రధాన కార్యదర్శి శ్రావణ్ కుమార్, కార్యదర్శి సంజయ్, చిన్న బాలన, సలహాదారులు మమ్మాయిలు, ప్రవీణ్, చెలిమిలి నడిపి బాలయ్య తదితరులు ఉన్నారు. కలవడం జరిగింది. విషయం ఏంటంటే మన శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్ ఆలయం ప్రాంగణంలో గల స్థలాన్ని కబ్జాకు గురి చేస్తూ అక్కడ అంచెలంచెలుగా గుట్టని పలుగొడుతూ అక్కడ ఇండ్లు నిర్మాణం చేసుకుంటూ దేవునికి స్థలం లేకుండా చేస్తున్నారు. దాని మీద మేడంకు ఉదయపూర్వకంగా లెటర్ ఇచ్చి ఆ భూమిని అంతా కూడా సర్వే చేసి ఏదైతే మా భగవంతునికి సంబంధించిన జగన్నాథ స్వామి ఆలయం టెంపుల్కి సంబంధించిన భూమిని కూడా అంతా సర్వే ద్వారా ఈ స్థలం మొత్తం ఇంతవరకు. ఎంతో చరిత్ర కలిగిన గిరిరాజ్ కళాశాల అభివృద్ధి కోసం పూర్వ విద్యార్థులు సహకరించాలని జీజీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నిజామాబాద్ లోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో త్వరలో రీన్యాక్ గుర్తింపును వెళ్తున్న సందర్భంగా 1956 నుండి 2023 వరకు ఈ కళాశాలలో చదివిన డిగ్రీ మరియు పీజీ విద్యార్థులతో 28/9/2024 శనివారం ఉదయం 10:30 కళాశాల ఆడిటోరియంలో పూర్వ విద్యార్థుల సమావేశంను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రతిష్టాత్మకమైన ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు సమాజంలోని అనేక రంగాల్లో ఉన్నతమైన స్థానాల్లో ఉండటం చాలా గర్వించదగ్గ విషయం. ఈ కళాశాల అభివృద్ధిలో పూర్వ విద్యార్థుల సహకారం కూడా ఎంతో విలువైందని, ఈ సంవత్సరం రీన్యాక్ గుర్తింపునకు వెళ్తున్న సందర్భంగా మన కళాశాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలోనూ కళాశాల నాణ్యతను పెంచడానికి పూర్వ విద్యార్థులు సలహాలు, సూచనలు, ఆర్థిక సహకారం ప్రత్యక్షంగా పరోక్షంగా గాను మీ యొక్క సహకారం గోరణ గురించి సమావేశం ఏర్పాటు చేయడమైంది. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థుల సమన్వయకర్తగా అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్ డాక్టర్ దండస్వామి వ్యవహరిస్తున్నారని, వివరాలకు 9440791144 ను సంప్రదించాలన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్మోహన్ రెడ్డిని కోరారు. ఈ కళాశాల ప్రగతికి, అభివృద్ధికి పూర్వ విద్యార్థులుగా మనం వివిధ రూపాలలో మనకు సాధ్యమైన విధంగా సహకారం అందిద్దామని, తప్పకుండా వీలు చేసుకుని సమావేశానికి రావాలని ఆహ్వానించారు. ప్రజలంతా ఏకమై గత 10 ఏళ్ల నియంతృత్వ పాలనకు కేసీఆర్ కు ఓడించి అంతం చేశారని ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో స్వేచ్ఛ పాలన అందుతుందన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవన్లో నిర్వహించిన ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజేఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ, ప్రపంచ చరిత్రలో తెలంగాణ ఉద్యమం మహోన్నతమైంది. సకల వర్గాలు ప్రజలు ఏకమై ఉద్యమం చేస్తేనే రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉద్యమంలో మనం అందరం పాల్గొనమన్నారు. కానీ కేసీఆర్ తాను ఒక్కడినేనని తెలంగాణ ఉద్యమం చేసినట్లు చిత్రీకరించుకుని రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 10 ఏళ్లుగా నియంతృత్వ పాలన కొనసాగించారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలంతా ఏకమై కేసీఆర్ ని ఓడించారు. అదేవిధంగా ప్రస్తుత ప్రభుత్వంపై వ్యాఖ్యానిస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో స్వేచ్ఛా వాతావరణం ఉంది. ప్రజలు, పాలకులు సులభంగా కలిసి తమ సమస్యలను వినిపించుకోవడానికి అవకాశం కలిగింది అని ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. భారతీయ రాజకీయ కర్పూర ఠాగూర్ వంటి నిబద్ధత కలిగిన నాయకులను ఆదర్శంగా తీసుకోవాలని, తెలంగాణ గుమ్మడి నర్సయ్య వంటి వారికి మనం ఆదర్శంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. పైసలు లేని రాజకీయాల కోసమే తెలంగాణ జనసమితి పార్టీ ఏర్పాటు చేసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఉద్యమకారులు నాడు తెలంగాణ ఉద్యమంలో మనం ఏ అంశాలైతే నీళ్లు, నిధులు, నియమాలనే అంశాల మీద నాడు తెలంగాణ కోసం కొట్లాడి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ అంశాలు అడిగితే మన మీద నిర్బంధం పెట్టి అంచివేసిన పరిస్థితి. మా నిరుద్యోగుల కోసం, మా విద్యార్థుల కోసం ఉద్యోగాలు అడిగితే నాటి జేఏసీ చైర్మన్గా మరియు నేటి తెలంగాణ జనసమితి అధ్యక్షుడిగా నాడు సారు మన ఉద్యోగాలు అడిగితే ఆనాడు సారు ఇంటికి కొట్టి తెలంగాణ ఎవరు చేయలేడు, తెలంగాణ ఒక్కనే ప్రాణాపాలని చెప్పేసి ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదును సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్తో పాటు అదనపు కలెక్టర్ అంకిత్, ట్రైనింగ్ కలెక్టర్ సంకేత్, డిఆర్డీఓ సాయర్గౌడ్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అదనపు ఎస్పీ బస్వారెడ్డిలకు విన్నవిస్తూ ఆర్జీలు సమర్పించారు. కాగా ఆర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి అందిన ఆర్జీలను పరిశీలించి సాధ్యాలను మేరకు తక్షణ చర్యలు తీసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీస్ శాంగ్వన్ అన్నారు. సోమవారం రోజున కామారెడ్డి కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆర్జీదారుల నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి సంబంధిత అధికారులకు సత్వర పరిష్కారానికి అందజేశారు. భూ సంబంధ, వ్యక్తిగత తదితర సమస్యలపై పలు ఆర్జీలను తీసుకుని ఆయా సంబంధిత అధికారులకు పంపించారు. వచ్చిన ఆర్జీలను ఆన్లైన్లో పొందుపరచడం, వాటి పరిష్కారం, అధికారులు తీసుకున్న చర్యలపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఈ రోజు 120 ఆర్జీలు రావడం జరిగిందని చెప్పారు. ఈ ప్రజావాణిలో జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ అధికారులు, వివిధ విభాగాల పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుగా ఉంది. ప్రాజెక్టు దిగువ ఉన్న జల విద్యుత్పాదన కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా కొనసాగుతోంది. ఈ ఏడాది కొన్ని రోజులు రికార్డు స్థాయిలో సామర్థ్యానికి మించి ఉత్పత్తి జరిగింది. నిండుగా నీరుండడం, వానాకాలం పంటకు నీటి విడుదల జరుగుతుండగా యాసంగికి విడుదల కావాల్సింది ఉంది. ఈ ఏడాది సైతం ఉత్పత్తి ఆశాజనకంగా లక్ష్యానికి మించి జరిగే అవకాశాలున్నాయి. కేంద్రంలో 4 టర్బైన్లు ఉండగా ఒక్కోదానికి ఉత్పత్తి సామర్థ్యం 36 మెగావాట్లు. కాకతీయ కాల్వ ఎస్కేప్ గేట్ల ద్వారా నీరు వదిలితే ఉత్పత్తి జరుగుతుంది. ఒక్కో టర్బైన్ ద్వారా 9 మెగావాట్లు ఉత్పత్తి చేయాలంటే 2200 క్యూసెక్ల నీటిని వదలాలి. 4 ద్వారా పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరగాలంటే 800 క్యూసెక్కుల అవసరమని శనివారం 1.2 టర్బైన్ల ద్వారా 17 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుండగా 3-4 టర్బైన్లు ఉత్పత్తులకు సిద్ధంగా ఉన్నాయని, ఈ ఏడాది ఆగస్టు 7 నుంచి ఉత్పత్తి ప్రారంభించగా
విద్యుత్ను బుస్సాపూర్ శివారులోని 230 kV ఉప కేంద్రానికి సరఫరా చేస్తుంటారు. అక్కడి నుంచి వినియోగం జరుగుతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరం ఉత్పత్తి లక్ష్యం 62 మిలియన్ల యూనిట్లుగా ఉంది. శనివారం ఉదయం 6 గంటల వరకు 16.6 మిలియన్లు జరిగింది. వానాకాలం పంటకు నవంబర్ 15 ఆ తర్వాత యాసంగిలో నీటి విడుదల జరగాల్సి ఉంది. గత 4 ఏళ్లలో లక్ష్యానికి మించి ఉత్పత్తి జరిగింది. ఈ ఏడాది సైతం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నిల్వ చేసిన ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్లపై చర్యల్లో గోప్యత పాటిస్తున్నారు. జూలైలో చేపట్టిన తనిఖీల్లో 7 మిల్లుల్లో దాదాపు 1.98 లక్షల క్వింటాళ్లు మాయమైనట్లు ఎన్ఫోర్స్మెంట్ బృందాలు గుర్తించాయి. 2022-23 యాసంగిలో మిల్లులకు ధాన్యం కేటాయించగా 100% అభ్యంతరాలతో కస్టమ్ మిల్లింగ్లో మిల్లర్లకు నిరాకరించారు. దీంతో పౌర సరఫరాల శాఖ వేలం వేసింది. కొందరు దీన్ని సొంతానికి వాడేసుకున్నారు. గుర్తించిన అధికారులు రికవరీ చట్టం ప్రయోగిస్తున్నట్లు చెప్పారు. కానీ ఏ మేరకు అక్రమార్కుల నుంచి సొమ్ము రాబట్టారనే విషయాన్ని అడిగితే సమాధానం ఉండదు. కస్టమ్ మిల్లింగ్ రైస్ CMR కోసం 2022-23 యాసంగిలో మిల్లులకు అప్పగించిన తర్వాత వేలం వేసింది. జిల్లాలో 2,56,359 మెట్రిక్ టన్నుల మేర దక్కించుకున్న ఏజెన్సీలు తరలించేందుకు చూడగా నిల్వలు లేవు. జిల్లాలో 15 మిల్లుల్లో తనిఖీ చేయగా 7 చోట్ల అక్రమాలు వెలుగు చూశాయి. కోటగిరి మండలంలో ఓ మిల్లులో 48,000 క్వింటాళ్లు మాయం చేశారు. తనిఖీ బృందం నివేదికలో మరోమారు పౌర సరఫరాల శాఖ అధికారులు పరిశీలించగా సదరు మిల్లర్లు గోదాంలో నిల్వ కనిపించాయి. కానీ 3 మిల్లర్లు తమదేనని చెప్పుకొచ్చారు. మరో నెల రోజుల్లో వానాకాలం పంట రాబోతుంది. CMR ధాన్యం కేటాయింపులపై పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తుంది. 8 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందుకు దాదాపు 300 మిల్లులు అవసరం. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ల సంఖ్య జిల్లాలో క్రమంగా పెరుగుతోంది. వీరిని తొలగించి నిబంధనల మేరకు వ్యాపారం చేసేవారిని ప్రోత్సహించాలి. CMR ప్రక్రియతో పారదర్శకత పాటించాలి. రికవరీ చట్టాల వరకు వెళ్లి ఇబ్బందులు పడే కంటే నిరంతరం పర్యవేక్షణతో అక్రమాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. నోటీసులు అందుకున్న మిల్లర్లతో కొందరు డబ్బులు చెల్లించినట్లు చెబుతున్నారు. అధికారులు ఈ వివరాలు గోప్యంగా ఉంచడం గమనార్హం. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం యువత ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. రీల్స్, షార్ట్స్ చేసి ఫేమస్ కావాలని ప్రమాదకరంగా విన్యాసాలు చేస్తున్నారు. అందరికంటే తమ వీడియోలు భిన్నంగా ఉండాలని చేసే సాహస ప్రయత్నంలో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే మరికొందరు గాయాల పాలవుతున్నారు. స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత సోషల్ మీడియాకు ప్రాధాన్యత పెరిగింది. ఇందులోనూ రీల్స్ కు క్రేజ్ పెరిగింది. చిన్న పిల్లల నుంచి ముసలివారు చాలా మంది వివిధ రకాల రీల్స్ ను అప్లోడ్ చేస్తున్నారు. లైక్లు, షేర్లు, వీక్షకుల సంఖ్య పెరిగితే మంచి గుర్తింపు వస్తుందని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు ప్రాణాల మీదకి తెస్తున్నాయి. ఈ రీల్స్ తీయడానికి ఎంత దూరమైనా వెళ్లి సాహసాలు చేస్తున్నారు. అడవులు, పెద్ద పెద్ద భవనాలు, ఎత్తైన చెట్లు, ప్రమాదకరమైన నీటి ప్రాంతాలలో వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటున్నారా? దీంతో తల్లిదండ్రులకు గుండెకోతను మిగులుస్తున్నారు. భిన్నంగా ఉండాలని జిల్లాలోని యువత రీల్స్ చేస్తున్నారు. కొందరు యువకులు బైక్లపై స్పీడ్గా వెళ్తూ స్టంట్లు చేస్తున్నారు. ప్రాజెక్టులు, చెరువుల దగ్గర రీల్స్, సెల్ఫీలు దిగుతున్నారు. ఇతరుల కంటే తమ వీడియోలు, ఫోటోలు భిన్నంగా ఉండాలని సాహసాలు చేస్తున్నారు. నవీపేట్ మండలం బినోలా ఉన్నత పాఠశాలలో మండల స్థాయి క్రీడా పోటీలకు డిప్యూటేషన్పై వెళ్లిన ఉపాధ్యాయులు గైర్హాజరు కావడంపై మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీరియస్ అయినట్లు తెలిసింది. మండల స్థాయి ఆటల పోటీలకు 64 మంది ఉపాధ్యాయులను కేటాయించారు. ఇందులో 20 మంది మాత్రమే క్రీడా పోటీలు విధుల్లో పాల్గొన్నారు. మిగతా వారు గైర్హాజరయ్యారు. వరుసగా 3 రోజుల పాటు పాఠశాలకు ఆటల పోటీలు వెళ్లలేదు. తన నియోజకవర్గంలో ఆటల పోటీల్లో ఇంతమంది టీచర్లకు డిప్యూటేషన్ వేయడం ఏమిటని ప్రశ్నించినట్లు తెలిసింది. వివరాలు ఇవ్వాలని కలెక్టర్ను ఆదేశించగా కలెక్టర్ అనంతరం డీఈఓను నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో డీఈఓ ఈ ఘటనపై ఎంఈఓ సంబంధిత టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తక్షణమే ఎంతమంది గైర్హాజరయ్యారు వివరణ ఇవ్వాలని నవీపేట్ ఎంఈఓ బినోలా ప్రధానోపాధ్యాయుడికి ఆదేశాలు జారీ చేశారు. విధులకు గైర్హాజరైన టీచర్లకు ఆన్ డ్యూటీకి బదులు అర్హత సెలవులు మంజూరు చేయాలని డీఈఓ ఆదేశాలు జారీ చేశారు. అలాగే జగన్పల్లి మండలంలో జరిగే మండల స్థాయి క్రీడా పోటీలకు టీచర్లు డిప్యూటేషన్లను రద్దు చేశారు. అవసరమైన మేరకే టీచర్లను కేటాయించాలని ఆదేశించారు. బినాలలో క్రీడలకు 64 మంది టీచర్లకు కాకుండా నవీపేట్ ఎంఈఓ గణేష్ రావు మరో 28 మంది టీచర్లకు మండల పరిధిలో డిప్యూటేషన్ వేశారు. మండల స్థాయి ఆటల పోటీలకు 92 మంది టీచర్లను కేటాయించడంపై పలు ఉపాధ్యాయ సంఘాలకు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ఒకే సంఘానికి చెందిన వారిని వివిధ మండలాల నుంచి డిప్యూటేషన్లు కేటాయించడం సరైంది కాదని వారు పేర్కొన్నారు. పీఈటీలు, పీడీలు పూర్తి స్థాయిలో కేటాయిస్తే సరిపోతుందని, సొంత మండలం నుంచి మరికొంతమంది టీచర్లను కేటాయిస్తే సరిపోతుందని వారు పేర్కొన్నారు. కానీ జిల్లాలోని వివిధ మండలాల నుంచి సబ్జెక్టు టీచర్లను కేటాయించడంపై మండిపడుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులు ఫిర్యాదు చేస్తామని వారు పేర్కొన్నారు.
సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలోని రైతు వేదికలో గ్రామ మంచినీటి సరఫరా సహాయకులు శిక్షణ తరగతులు మిషన్ భగీరథ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ డిఈ ధర్మేందర్ మాట్లాడుతూ గ్రామ మంచినీటి సహాయకులు శిక్షణ తరగతులు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని అన్నారు. 4 రోజుల పాటు 4 అంశాలపై రోజుకొక అంశంపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, గ్రామాలలో మంచినీటి సమస్య ఏర్పడినప్పుడు ప్రత్యామ్నాయంగా నీటి సమస్యలను తీర్చుకోవడానికి చేతి పంపు సహాయంతో నీటిని సమకూర్చే విధానంగా దాని ఉపయోగము మరియు దాన్ని రిపేర్ చేయడం, కరెంటు సమస్య ఉన్నప్పుడు సింగిల్ ఫేస్ మోటార్లు 3 ఫేస్ మోటార్ల సహాయంతో నీటిని సమకూర్చడం మరియు దాన్ని బాగు చేసే విధానాన్ని శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అలాగే మంచినీటి నాణ్యత పైప్ లైన్ ద్వారా నీటిని సరఫరా చేయడం, గ్రామాలలో మంచినీటి పైపులు లీకేజ్ బ్లాక్ అయినప్పుడు బాగు చేసే విధానం మొదలైన వాటిపైన గ్రామ పంచాయతీ సెక్రటరీ సహాయంతో గ్రామానికి ఒక్కరిని ఎంపిక చేసి వారికి అవగాహన కల్పించడం జరుగుతుందని అన్నారు. శిక్షణ పొందిన గ్రామ మంచినీటి సేవకులకు పరీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వం ద్వారా సర్టిఫికెట్ అందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ డిఈ ధర్మేందర్, ఏఈ శివకుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హర్షద్, గ్రామ మంచినీటి సహాయకులు పాల్గొన్నారు. హ్యాండ్ పంప్ మెకానిక్ ద్వారా హ్యాండ్ పంప్స్ ఎలా రిపేర్ చేసుకోవడము, హ్యాండ్ పంప్స్ ఉపయోగం ఎలా ఉంటుంది, అలాగే మనం పవర్ ఇబ్బంది అయినప్పుడు సింగిల్ ఫేస్ మోటార్లు కానీ 3 ఫేస్ మోటార్లు కానీ రిపేర్ ఎట్లా చేసుకోవాలి, అట్లాగే నీటి నాణ్యత పరీక్షలు మరియు పైప్ లైన్ రిపేర్స్ చేసుకోవడం కానీ, మన నల్లాలు లీక్ అయినప్పుడు కానీ బ్లాక్ అయినప్పుడు ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ 4 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాము మనం చేసుకోవడం జరుగుతుంది. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ మీద డీటెయిల్గా తీసుకొని ప్రతి విలేజ్ కి ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నిజామాబాద్ నుండి బాసర వెళ్లే రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి. మూల మలుపుల వద్ద సూచక బోర్డులు లేక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు విస్తరణలో పనుల్లో భాగంగా బాసర వైపు నుంచి మహారాష్ట్రకు ప్రభుత్వం నూతన రోడ్డు నిర్మించింది. ప్రయాణ సౌలభ్యం కోసం బోధన్ నియోజకవర్గంలోని నాగన్పల్లి, సాలూరా క్యాంపు, సాలూరా వద్ద బైపాస్లను ఏర్పాటు చేశారు. ఈ బైపాస్ కూడలి వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సూచిక బోర్డును ఏర్పాటు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఏదైతే అన్న నేను ఈ సాలూరా మండల గ్రామ నివాసి, నా పేరు దత్తు. సాలూరా గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి NH హైవే లైన్ ఇక్కడ విషయ సూచిక లేకపోవడం వల్ల ఇటు నుంచి పోతంగల్, అదేవిధంగా అక్కడ హున్సా మందర్న నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇటు మహారాష్ట్ర నుంచి వచ్చేవాళ్ళు కానీ, అటు బోధన్ నుంచి వచ్చేవాళ్ళు కానీ, ఇటు సాలూరా గ్రామానికి వచ్చి వెళ్ళే వాళ్ళు కానీ, మొత్తం ఇది చౌరస్తా దగ్గర మొత్తం కన్ఫ్యూజన్ అవుతుంది. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ IFTU జిల్లా జనరల్ బాడీ సమావేశం జిల్లా కేంద్రంలోని TNGOs భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో కేజీబీవీ URS మోడల్ స్కూల్ హాస్టల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్స్ సమస్యలు, వాటి పరిష్కారాలు, భవిష్యత్తు కార్యక్రమాలను సంబంధించి చర్చించారు. సమావేశంలో నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్ మాట్లాడుతూ యూనియన్ జిల్లా జనరల్ బాడీ సమావేశంలో పలు అంశాలను చర్చించి ఈ కింది తీర్మానం చేయడం జరిగింది. కేజీబీవీ URS మోడల్ స్కూల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలు తక్షణమే అమలు చేయాలన్నారు. పనిభారం తగ్గించాలన్నారు. ఈ సమావేశంలో IFTU జిల్లా అధ్యక్షులు ఎం ముత్తెన్న, జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, కేజీబీవీ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరి, జిల్లా అధ్యక్షురాలు హేమలత, జిల్లా ప్రధాన కార్యదర్శి సుమలత, జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంతి, సంధ్య, సహాయక కార్యదర్శి సుజాత, దివ్య, కోశాధికారి శోభ, నాయకులు రాధా, లత, రమ, శారద, సరోజ, సుమలత, ఉమా, సుమలత, సరస్వతి, అరుణ, జ్యోతి, విక్టోరియా, సునీత పాల్గొన్నారు. ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ IFTU జిల్లా జనరల్ బాడీ సమావేశం నిజామాబాద్ TNGOs కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా ఈ జనరల్ బాడీ సమావేశంలో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలో కేజీబీవీ URS మోడల్ స్కూల్కు సంబంధించిన నాన్ టీచింగ్ వర్కర్లో ఈ కమిటీ నిర్మాణమైంది. ఈ సందర్భంగా ఈ జిల్లా జనరల్ బాడీ పలు తీర్మానాలు చేసింది. ముఖ్యంగా కేజీబీవీ URS మోడల్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్లకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసింది. రక్తదాతల సహకారంతో నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో వృద్ధుడికి గుండె ఆపరేషన్ చేయించారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం గుడిసెర గ్రామానికి చెందిన సాయన్న అనే 67 సంవత్సరాల గల వృద్ధుడికి గుండె ఆపరేషన్ నిమిత్తం 3 యూనిట్ల O పాజిటివ్ రక్తం అవసరమని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. అట్టి విషయాన్ని మా అమ్మా నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఎం ఆంజనేయులు రక్తం అవసరమని వెంటనే రక్తదానం చేయమని సోషల్ మీడియా ద్వారా కోరగా వెంటనే మామిడ ప్రవీణ్ రెడ్డి ధర్మరావు గ్రామానికి చెందిన
ఒడ్నాల మురళి హావర్గ గ్రామంకు చెందిన యువకులు ముందుకు వచ్చారు. వారిని రెడ్ క్రాస్ బ్యాంకు బైన్సా వాహనంలో నిజామాబాద్ జిల్లాలో గల ఎస్బీ వాలంటరీ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేయించారు. ఈ విధంగా ఒక వ్యక్తి ఆపరేషన్ కు స్పందించి రక్తదానం చేసిన రక్తదాతలను మా అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ అభినందించారు. రక్తదానం చేద్దాం, నిండు ప్రాణాలను కాపాడుదాం. ఈ సందర్భంగా మా అమ్మ నాన్న ఫౌండేషన్ చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యువతీ యువకులు రక్తదానానికి ముందుకు రావాలని, ఎందరూ సరైన టైంలో రక్తం దొరకక ప్రాణాలు కోల్పోతున్నారని, వారిలో కొందరినైనా రక్తదానం చేసి కాపాడాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, రక్తదానం చేయడం వల్ల ఎలాంటి అనారోగ్యం కలగదని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు అవలంబిస్తున్న దానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 23న బ్లాక్ డే కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ప్లే కార్డ్స్ పట్టుకుని బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు నర్సింగ్రావు, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు శివభూమయ్య మాట్లాడుతూ 2018లో వేతనాల కోడ్ను, 2020లో ఐఆర్ కోడ్ను, ఓఎన్హెచ్ కోడ్, సామాజిక భద్రతా కోడ్ మొత్తము 4 లేబర్ కోడ్లను బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిందన్నారు. అంతకుముందు కార్మికులకు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ విదేశీ స్వదేశీ పెట్టుబడిదారులకు, యజమానులకు అనుకూలంగా చట్టాలను కట్టబెట్టే ప్రయత్నం కొనసాగిస్తుందన్నారు. తద్వారా కార్మిక వర్గానికి తీరని నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు జంగం గంగాధర్, కటారి రాములు, ఐఎఫ్టియు నాయకులు ముత్తెన్న, సురేందర్, ఏఐటియుసి నాయకులు రాజన్న, ఐఎఫ్టియు జిల్లా నాయకులు భూమన్న, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లను ఆమోదం చేసి కార్మిక వ్యతిరేక చర్యలను చేపట్టిన రోజుగా ఇవాళ అంటే సెప్టెంబర్ 22ని బ్లాక్ డేగా చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ పిలుపునిచ్చినాయి. ఈ నేపథ్యంలో ఈరోజు సెప్టెంబర్ 23 నాడు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాలుగా ఇవాళ ధర్నా చౌరస్తాలో ఈ ఏదైతే 4 లేబర్ కోడ్లు ఉన్నావో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 22 గత 5 రోజుల పాటు భక్తులచే పూజలు అందుకున్న పులాంగ్ జెండా ఉత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి వంశపారపరంగా అర్చకులు అజయ్ సాంగ్వాన్, సంజు సాంగ్వాన్, విజయ్ సాంగ్వాన్లు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పులాంగ్ ప్రాంతంలో ప్రతిష్ఠించిన జెండాకు వేద పండితులు వేద మంత్రాలతో పూజలు జరిపారు. అనంతరం భక్తులు గోవింద నామస్మరణ మేళ తాళాలతో జెండాను వంశపారపరంగా వతందారులు భక్తులు జెండాను ఊరేగింపుగా బర్దీపూర్కు తరలించారు. జెండా ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామిని జెండాను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెలవు దినం కావడంతో నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజాది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్వామి మా కష్టాలను తొలగించి అనుగ్రహించమని వేడుకుంటూ జెండాపై చక్కెరను చల్లి భక్తిని చాటుకున్నారు. పంచదినాత్మకం ఉత్సవాంగ సాంగతా సిద్ధ్యతంత్రముఖఫల పంచోపచార పూజన భగవాన్ పరమేశ్వర శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర దేవతా చరణార్విందారపరమస్తు. కరీంనగర్ జిల్లాలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో యువజన విభాగం శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ యువజన విభాగం శత జయంతి వేడుకలు జరిగాయి. కరీంనగర్ జిల్లాతో పాటు జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల యూత్ కోఆర్డినేటర్లు, మహిళా కోఆర్డినేటర్లు, సమితి కన్వీనర్లు, బాల వికాస్ పిల్లలు తదితరులు ఈ శత జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. వేదం, భజన, పతాక ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. అక్టోబర్ 24న ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే పీడీఎస్యు అర్ధ శతాబ్ది సభను విజయవంతం చేయాలని పీడీఎస్యు నాయకులు రవీందర్ వేదికగా విద్యార్థి లోకానికి పిలుపునిచ్చారు. పీడీఎస్యు అర్ధ శతాబ్ద సభ పోస్టర్లను నిజామాబాద్ నగరంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు మాట్లాడుతూ 1974లో పీడీఎస్యు ఏర్పడిందని, గత 50 ఏళ్ల కాలంలో విద్యారంగ సమస్యలపైన శాస్త్రీయ విద్యా సాధనకై, సమాజం స్థాపనకై, నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా పీడీఎస్యు విద్యార్థి సంఘం పోరాడుతూ వస్తుందని, విద్యార్థి ఉద్యమంలో జార్జిరెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, రంగవల్లి మరియు ఎందరో విద్యార్థి రత్నాలు బిగి పిడికిలి జెండా కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని అన్నారు. వారి పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని అక్టోబర్ 24న జరిగే పీడీఎస్యు శతాబ్ద ఉత్సవ సభను వేల సంఖ్యలో విద్యార్థులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు రాకేష్, పాండు, నీరజ్, రాము, సాయి, మహేష్, వికాస్, శివ తదితరులు ఉన్నారు.
పీడీఎస్యు 50 సంవత్సరాలు చేసుకొని ఈ సంవత్సరంతో మేము మహాసభను జయప్రదం చేయాలని చెప్పేసి పీడీఎస్యు విద్యార్థులుగా మేము కోరుతున్నాము. ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న ఈ పీడీఎస్యు 50 సంవత్సరాలని పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని మలేరియా జిల్లా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలో మలేరియా, డెంగ్యూ వ్యాధులు విజృంభిస్తున్నాయని అధికారులు ప్రజలను వ్యాధుల బారిన పడకుండా ఉండే విధంగా అవగాహన కల్పిస్తున్నారు. నగరంలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అర్సపల్లి ఆధ్వర్యంలో జోనల్ మలేరియా అధికారి నాగయ్య, జిల్లా అధికారి డాక్టర్ తుకారం రాథోడ్, డాక్టర్ సునీల్ కుమార్లు కలిసి డైరీ ఫామ్ ప్రాంతంలో సందర్శించారు. డెంగ్యూ కేసులు ఉన్న ఇంటింటికి వెళ్లి పరీక్షలు చేశారు. ప్రజలు పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపర్వైజర్ కులాచారి, వెంకటేష్, అనిత తదితరులు ఉన్నారు. బీర్కూర్ మండలంలో బూజు పట్టిన స్వీట్లు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో కొంతమంది వ్యాపారస్తులు చెలగాటమాడుతున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని స్వీట్ హోంలో స్వీట్లు బూజు పట్టిన వాటిని అమ్ముతున్నారని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజు, శ్రీకాంత్, అనిల్ అనే కొనుగోలుదారులు బీర్కూర్లోని స్వీట్ హోంలో స్వీట్లు కొనుగోలు చేయగా అందులో వెంట్రుకలతో పాటు బూజు పట్టినవి ఉండటంతో దుకాణదారులతో వారు వాగ్వాదం పడ్డారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఈ స్వీట్ హోంపై చర్యలు తీసుకోవాలని కొనుగోలుదారులు డిమాండ్ చేస్తున్నారు. పరమానందాన్ని అనుభూతి పొందే సరళమైన మార్గం హిమాలయ ధ్యానయోగ ద్వారానే సాధ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు. పరమానందాన్ని అనుభూతిని పొందే సరళమైన మార్గం హిమాలయ ధ్యానయోగ ద్వారానే సాధ్యమవుతుందని నిర్వాహకులు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని గురుబాది రోడ్డు శివాజీ చౌక్ వద్ద ఉన్న శ్రీ వాసుపూజ్య స్వామి శ్వేతాంబర్ జైన్ మందిరంలో గురుతత్వ ఆధ్వర్యంలో హిమాలయ ధ్యానయోగ శిబిరం ప్రారంభమైంది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుండి 5 గంటల వరకు వీడియో ద్వారా ధ్యాన యోగ శిబిరం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. పాల్గొండ మండలం కిసాన్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం పూర్వ విద్యార్థి ఆర్ రామకృష్ణ కుర్చీలను విరాళం అందజేశారు. కంప్యూటర్ సెట్ల వద్దకు కుర్చీలు లేకపోవడంతో విద్యార్థుల సమస్యను తెలుసుకుని 20 కుర్చీలను సోమవారం ఆయన అందజేశారు. ప్రధానోపాధ్యాయులు రాజేంద్ర కుమార్, పూర్వ విద్యార్థి షేక్ రహీముద్దీన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో డివిజన్ స్థాయి డిచ్పల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో నిర్వహించే క్రీడా పోటీలకు అండర్-14, అండర్-16 ఖోఖో, వాలీబాల్, అట్లాంటిక్, క్యారం పోటీలను 20 మంది విద్యార్థులు ఎంపిక కావడం జరిగిందని పీడీ ప్రశాంత్ తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన డివిజన్ స్థాయికి ఎంపికైన విద్యార్థులను హెచ్ఎం బోజారం అభినందించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు చెందిన వరద కాలువ ద్వారా నీటిని విడుదలను సోమవారం నుండి తిరిగి ప్రారంభించారు. రిజర్వాయర్ పూర్తిగా నిండి ఉండటంతో గోదావరి ద్వారా వస్తున్న నీటిలో నుండి 3000 క్యూసెక్కుల నీటిని వరద కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాలువలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు వరద కాలువలోకి దిగకూడదని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను తెలంగాణ ఎరుకల గిరిజన పోరాట సమితి కుర్రు రాష్ట్ర అధ్యక్షులు కోనేరు సాయి కుమార్ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులు గన్నంగా శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా తక్షణం ఏకలవ్య కార్పొరేషన్ కి పాలక వర్గం నియమించి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని కోరినట్లు సాయి కుమార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంను పర్యటించాలని భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖాడ్ ను కోరిన ఎంపీ అరవింద్. కాంగ్రెస్ హయాంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేశాం. జక్రంపల్లి మండలంలో క్రీడలు, సెంట్రల్ లైటింగ్ డివైడర్ ను ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చిన మైనార్టీ నాయకులు. హైదరాబాద్లో అసాదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఎంఐఎంలో చేరిన మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి. ఉమ్మడి జిల్లాలో కలెక్టర్ల సమక్షంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఆదేశం.
ఘనంగా ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ చేసి సేవా కార్యక్రమాలు నిర్వహించిన క్యాడర్ టీపీసీసీ మహేష్ గౌడ్ మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఆశీర్వాదాలు పొందిన వినయ్ రెడ్డి. కామారెడ్డిలో సందడి చేసిన ప్రముఖ సినీ హాస్య నటుడు బ్రహ్మానందం సెల్ఫీల కోసం పోటీపడ్డ అభిమానులు. నిజామాబాద్ కలెక్టరేట్ మైదానంలో ప్రారంభమైన డిఎస్ స్మారక క్రీడా పోటీలు ఈ నెల 25 వరకు వివిధ రకాల క్రీడలు జరుగుతున్నాయన్న నిర్వాహకులు. పరమానందాన్ని అనుభూతిని పొందాలంటే హిమాలయ ధ్యాన యోగ ద్వారానే సాధ్యమవుతుంది. జైన్ మందిరంలో ప్రారంభమైన హిమాలయ ధ్యాన యోగ. విజిటేషన్ల పేరిట డ్యూటీలకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులు. క్రీడా పోటీలకు గైర్హాజరైన ఉపాధ్యాయులపై బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీరియస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్ న్యూస్.